హిందూ బంధువులు చేసడం. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాను అందరు స్టేటస్లు, ప్రతి ఒక్కరు వాళ్ళ డాడీ ఫోటో పెడుతున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి ఫోటోలు పెడుతున్నారు, ఇంకా విషెస్ చేస్తున్నారు అనమాట. సో మన భారతదేశంలో ఈ ఫాదర్స్ డే అయినా కానీ, మదర్స్ డే అయినా, వ్యాలంటైన్స్ డే అవసరమా అంటే అస్సలు అవసరం లేదండి. అవి పాశ్చాత్య దేశాలలో వాళ్ళకు అంటే వాళ్ళు జీవించే జీవన శైలి ప్రకారం వాళ్ళకి అది అవసరం అనమాట, మనకేం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్, మదర్స్ డే సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారంటే చూడండి, అక్కడ వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుందంటే సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధం అనేది కట్ అయిపోతుంది అనమాట. పిల్లలు వేరేగా జీవిస్తారు, తల్లిదండ్రులు వేరే జీవిస్తారు అనమాట. అంటే ఇంకా వాళ్ళు వృద్ధులయ్యారా పట్టించుకోరనమాట. ఇంకా వాళ్ళ చావు అని అన్నట్టు ఏదో అంటే మన సామాజిక ఉంటుంది కదా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట వాళ్ళ జీవన శైలి. అందుకోసం వాళ్ళకి అవసరం అనమాట ఇవన్నీ. భారతదేశంలో అయితే మనకు అవసరం లేదు. ఇప్పటికీ 1% 2% ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయన్నమాట. అలాంటిది పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్లో మీరు చూడలేరు, అలాంటివి చూడరు అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళు ఒక సపరేట్ ఇంట్లో ఉంటారు, వీళ్ళు ఎక్కడో సపరేట్ ఇంట్లో ఉంటారు, ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యం కలుసుకుంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అవసరం, కాబట్టి మనకి ఏం అవసరం లేదు. మన భారతదేశంలో ఏంటంటే ఇప్పటికీ కూడా తల్లిదండ్రులను కొడుకులు చూసుకుంటారు, ఒకవేళ కొడుకులు చూసుకోలేకపోతే కనుక కూతురు చూసుకుంటారు. ఇంకా చాలామంది అయితే అల్లులు కూడా తల్లిదండ్రులు అంటే వాళ్ళ అత్త మామలను తల్లిదండ్రులాగా చూసుకుంటారు అనమాట. సో ఇంత మంచి మన కల్చర్ ఉన్న తర్వాత వేరే కల్చర్కి సంబంధించిన డేస్ అని ఏదైతే ఫాదర్ డే అని చెప్పి, మదర్ డే అని చెప్పేసి పెట్టుకుంటున్నాం కదా, అవి పెట్టుకోవాల్సినంత అవసరం లేదని నేను అంటున్నాను అనమాట. ఇవి ఏంటంటే ఈ ఫారిన్ కంట్రీస్లో ఏమవుతుందంటే వాళ్ళకి పండగలు ఉండవు అనమాట. వాళ్ళకు ఉండేది ఒకటే పండగ, ఏది క్రిస్మస్. ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి, ఆ ఒక్క క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటే సంబంధిత బిజినెస్ ఏవైతే ఉంటాయి కదా, కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అయినా కానీ, కేక్స్ అయినా కానీ, లేదంటే క్లోత్స్ బట్టలైనా కానీ, ఇలాంటి అన్ని షాపింగ్స్ చేయరు. కాబట్టి ఇలాంటి అడ్డమైనవి పెడుతుంటారు అనమాట. అంతే తప్ప దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు. జై శ్రీరామ్.